సంతానం కోసరము ఇక్కడే ఇక్కడ పండుకొని మిరియం గంధం తీసి సంతానం ఎన్నాళ్ళకు ఈశ్వరుడు నాకు ఇయలేదే అని చెప్పి నా మిరియం తీసి గంధం తీసి ఈశ్వరునికి పట్టేసినట్ట మా అవ్వ పార్వతమ్మ అవ్వ. ఈశ్వరుడు అప్పుడు అబ్బా నాకు తలనొస్తుంది, మంట అవుతుంది, నీకు సంతానం ఇచ్చినానులేమ్మా, నాకు మొదలు పట్టు తీసేయి అంట మా పార్వతమ్మ అవ్వ. అప్పుడు మా తాత పుట్టినాడు, లక్ష్మీ నరసప్ప తాత. అమ్మ నాకు నీకు సంతానం ఇచ్చినాను, ఫస్ట్ నాకు అభిషేకం చేపించు ఉంటే అప్పుడు ఇక్కడ లక్ష్మీపతి నుండ పూజారి వాళ్ళ తాత వచ్చి అభిషేకం చేసి తర్వాత మళ్ళీ మా తాత పుట్టినాడు. ఇప్పుడు ఇంటి దేవుడి పేరు లక్ష్మీ నరసప్ప తాత అని పేరు పెట్టే. మళ్ళీ ఈ దాయాదుల కొంపలో నా కొడుకుని ఎట్లప్ప నేను కాపాడేది ఏంటంట మా పార్వతమ్మవ్వ. అప్పుడు ఈశ్వరుడు వచ్చి బైరాగ వేషంలో వచ్చి తొడ ఇట్లా కోసి అక్కడ నిమ్మకాయ పెట్టి చీటీ పెట్టి మూసిపెట్టి నీ కొడుకు ఈ ప్రాణమే పోదు, ఈ నిమ్మకాయ తీస్తేనే ప్రాణం పోయేది అంట. అప్పుడు దాయాదులు అంతా ఎవరెవరో అంతా మా తాత ఆస్తి దండిగా ఉంది అని చెప్పి మా తాతకు 2 కొడుకులు పుట్టినారు, అప్పసామప్ప సూర్యనారాయణ. మా తండ్రి పేరు సూర్యనారాయణ, మా పెద్దప్ప పేరు అప్పసామప్ప. అప్పుడు మా తాత పేరు లక్ష్మీ నరసప్ప. ఇప్పుడు దూరంగా పిలుచుకొని పోయి నిన్ను చంపుతాము, నువ్వు ఆస్తి రాసి అండ్రంట. నేను ఆస్తి రాసి ఇచ్చేలా, నా కొడుకులు ఉన్నారు నాకు 2, నేను రాసిను అయితే ప్రాణం తీస్తాము అండ్రంట. ఎంతసేపటికి ప్రాణం పోలేదంట. అప్పుడు తొడ చూపించి నిమ్మకాయ చీటీ తీసేయి నా ప్రాణం పోతుంది అని చెప్తే అప్పుడు నిమ్మకాయ చీటీ తీస్తే అప్పుడు ప్రాణం పోయింది మా తాతకు. మా అప్ప మా పెద్దప్ప 5 ఏళ్ళ వాడు. వంశం వృద్ధి చేసిందే ఈ ఈశ్వరుడు గంగాధరేశ్వరుడు, జనమేజయుల ప్రతిష్ట. ఈశ్వరుడు లక్ష్మీ నరసింహస్వామి పార్వతి వాళ్ళ వంశీకులమే మేము.